పొత్తులతో ప్రత్యర్థి పార్టీలు వస్తున్నాయి. కూటమి కుట్రలను తిప్పికొట్టాలని సీఎం జగన్ పిలుపు. అవినీతితో జగన్ రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నారు. వైసీపీని ఓడిస్తేనే రాష్ట్రం బాగుపడుతుందన్న చంద్రబాబు. బీఆర్ఎస్ అధినేతతో కేకే భేటీ. కాంగ్రెస్ లో చేరికపై క్లారిటీ ఇచ్చిన కేశవరావు. కేకే తీరుపై గులాబీ బాస్ అసహనం. ఆలోచన మార్చుకోవాలంటూ కేసీఆర్ సూచన. ఏప్రిల్ 6న తుక్కుగూడలో కాంగ్రెస్ బహిరంగ సభ. హాజరు కానున్న మల్లికార్జున ఖర్గే, రాహుల్. ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలకు 3 పరిశీలకుల నియామకం. ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ఎన్నికల సంఘం. ఐదేళ్లుగా అరాచక పాలన చూస్తున్నాం. విధ్వంసకర పాలనకు చరమగీతం పాడాలన్న పురంధేశ్వరి. ముగిసిన మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోలింగ్. 99% పోలింగ్ నమోదు. కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది. చిల్లర రాజకీయాలను మానుకోవాలన్న హరీష్ రావు. ప్రజా దర్బార్ కూల్చివేతతో అరాచక పాలన మొదలైంది. వైసీపీ సర్కార్పై మాజీ మంత్రి ఆనం ఘాటు విమర్శలు. ఢిల్లీ యాత్రలు మాని పంట పొలాలకు రావాలి. సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ సూచన. తెలంగాణలో ఇంటర్ విద్యా సంస్థలకు 2 నెలల సెలవు. మార్చి 31 నుంచి మే 31 వరకు కళాశాలలకు సెలవులు. మంచిర్యాలలో సినీ హీరో సుమన్ సందడి. నిరుపేద ముస్లింలకు రంజాన్ తోఫా పంపిణీ చేసిన సుమన్. శ్రీశైల మల్లన్న హుండీ లెక్కింపు. 1,81,00,000 రూపాయల ఆదాయం రాబడి. లిక్కర్ కేసులో ఏప్రిల్ 1 వరకు కేజ్రీవాల్ కస్టడీ పొడిగింపు. కస్టడీలో ఉండేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఢిల్లీ సీఎం వెల్లడి. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అచ్చెన్నాయుడుకు ఊరట. అచ్చెన్నపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దన్న హైకోర్టు. అనపర్తిలో టీడీపీ ఉనికి దెబ్బతీసేందుకు కుట్ర. చంద్రబాబు, లోకేష్ సరైన నిర్ణయాలు తీసుకోవాలన్న నల్లమిల్లి. లోక్సభ ఎన్నికలను నడిపిస్తున్నది ఈసీ కాదు, ఈడీ. బీజేపీపై నిప్పులు చెరిగిన బీఆర్ఎస్ నేత క్రిషాంక్. కూటమి నేతల మాటలు నమ్మి మోసపోవద్దు. అభివృద్ధిలో సీఎం జగన్ మార్కు చూపించారన్న వైవి సుబ్బారెడ్డి. కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో వైసీపీకి ఎదురుదెబ్బ. మున్సిపల్ చైర్మన్ సత్యవతి పార్టీకి రాజీనామా. శ్రీశైలంలో ఉగాది ఏర్పాట్లపై ఈవో సమీక్ష. భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు. శివసేనలో చేరిన బాలీవుడ్ నటుడు గోవింద. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఏక్నాథ్ షిండే. ఈడీ సమన్లను ఉల్లంఘించిన మహువా మైత్రి. ఈ రోజు ఈడీ విచారణకు హాజరు కాని మైత్రి. సీజేఐకు 500 మంది న్యాయవాదుల లేఖ. న్యాయ వ్యవస్థ సమగ్రతను దెబ్బతీసే ప్రయత్నాలపై ఆందోళన.